హాయ్ హలో వెల్కమ్ టు మంజునాగా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు అయితే కర్రీ ఏంటంటే వంకాయ కారం అనమాట. ఇది మనకు చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. ఇది మా అత్తయ్య సైడ్ అయితే చేస్తారనమాట. ఈ వంకాయ కారం ఫస్ట్ పెళ్ళైన కొత్తలో నేను అక్కడే టేస్ట్ చేశాను. ఫస్ట్ ఇలా చిన్న కాయల కన్నా పెద్ద కాయలతో చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. అందులో కారం అది స్టఫింగ్ అది పెట్టడానికి కానీ బాగుంటుంది. ఇలా చిన్న కాయలు దొరికినప్పుడు చిన్న కాయలతోనే బాగానే ఉంటుంది, కానీ పెద్ద కాయలు అయితే ఇంకా బాగుంటుంది అనమాట. నాకు ఈసారి చిన్న కాయలే దొరికాయి, అందుకని మీకు ఈ చిన్న కాయలతో అయితే చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువగా అవసరం లేదు. ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో వంకాయలు చూపించాను కదా, ఆ విధంగా కట్ చేసుకొని అది ముక్క మెత్తబడేంత వరకు కూడా మనమైతే ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా పక్కనే చూసారు కదా గ్రౌండ్ నట్స్, కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట. నేనైతే అవి రెండు ఫ్రై చేసుకున్నాను. ఇంకా మనము ఇప్పుడు స్టఫింగ్ అయితే మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, ఇంకా గ్రౌండ్ నట్స్, ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒక పాయి వెల్లుల్లిపాయలు, ఒక 10-12 వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇంక తర్వాత గ్రౌండ్ నట్స్, ఇంకా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని మనము పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పౌడర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఇవన్నీ వంకాయలన్నీ ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం పేర్చుకోవాలి ప్లేట్లోని. ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలన్నమాట అన్ని వంకాయలని. ఇప్పుడు అన్ని వంకాయలు ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత మనం స్టఫింగ్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మిక్సీలో వేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ అంతా దీంట్లో బాగా పెట్టుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసింది కాబట్టి మనకి స్టఫింగ్ అది కూడా బాగా పెట్టడానికి అవుతుంది అనమాట. చూసారు కదా, స్టఫింగ్ అంతా ఇలా ముందుగా ఇంకో ప్లేట్లో తీసుకున్నాను. అలా నొక్కి పెట్టాలన్నమాట. అప్పుడు మనం అన్నంలో కలుపుకున్నప్పుడు ఏంటంటే ఒక ముక్క వేసుకున్నా సరే సరిపోతుంది అనమాట. ఇంకన్నీ ఇలాగా స్టఫింగ్ బాగా పెట్టుకోవాలన్నమాట అందులోకి అన్ని వంకాయలు. ఇంకా అంటే ఎందుకన్నానంటే చిన్న వంకాయల కన్నా పెద్ద వంకాయలు బాగుంటుందని, స్టఫింగ్ పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది. అందుకని పెద్ద వంకాయలు ఇలాంటి ఈ కలర్లో మనకి పెద్ద వంకాయలు కూడా వస్తాయి కదా, పెద్ద వంకాయలు అయితే ఇంకా ఈజీగా. ఇంకొక దాంట్లో ఇలా 2-3 టైమ్స్ బాగా స్టఫింగ్ పెట్టుకుంటే మనం అన్నం కలుపుకున్నప్పుడు కూడా స్టఫింగ్ అది బాగా వస్తుందన్నమాట. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అన్నది కూడాను. ఇంకా అలా అంతా స్టఫింగ్ అంతా పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం దాని మీద ఇంకా పోపు వేసుకుంటాం అన్నమాట. శనగపప్పు, మినప్పప్పు, బద్దమినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఫైనల్గా అయితే కరివేపాకు వేసేసుకొని అది కొంచెం రెడ్గా వచ్చేంత వరకు ఉంచుకొని బాగా ఫ్రై చేసుకొని ఇంకా దాన్ని అంతా ఆ పోపునంతని మనమైతే ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకున్నాం కదా దాని మీద అంతా వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా రెడ్గా వచ్చేంత వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకుంటాం అనమాట. మనం ముందు వంకాయలు ఏ కళాయిలో అయితే ఫ్రై చేసుకున్నామో అందులో ఆయిల్ ఉంటుంది కదండి, అందులోనే మనమైతే పోపు వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకా గరిటెతో అయితే ఆ పోపునంతా అన్నిటి మీదకి అంటే అన్ని వంకాయల మీదకి వచ్చేలాగా అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కరివేపాకు, మినపప్పు, జీలకర్ర అన్నిటి మీద, ఆవాలు అన్నిటి మీదకి వచ్చేటట్టయితే మనం స్ప్రెడ్ చేసుకొని ఇంకా లాస్ట్గా ఏంటంటే అదే కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ వంకాయలు అన్నిటినీ కూడా దాంట్లో పేర్చుకోవాలన్నమాట. అన్నిటినీ చక్కగా పేర్చుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకోవాలి. అప్పుడు అది బాగా కొంచెం ఇంకా బాగా కుక్ అవుతుంది. ఇంక ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, యమ్మీగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అంటే కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అనమాట మిక్సీ వేసుకున్నప్పుడు. చూసారు కదా, నేను ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను పైన కూడాను. ఇంకా అలా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే మనం ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. బాగా కుక్ అవుతుంది. అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.